వాణిజ్య పనులు ఆబ్కారీ శాఖల మధ్య తలెత్తిన జీఎస్టీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎక్సైజ్ ఆదాయం పెరుగుతున్నా కమర్షియల్ ట్యాక్స్కు దమ్మిడి రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడమే ఈ సంకట పరిస్థితికి కారణం. ఇప్పుడు సమస్య పరిష్కారమైతే ఒక పేచీ, కాకపోతే మరో తలనొప్పి వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరి తెచ్చుకున్న ఒక డైలమా. అబ్కారీ శాఖకు హోలోగ్రామ్లు సప్లై చేసినందుకు జీఎస్టీ చెల్లించాలని మార్చి 15న వాణిజ్య పన్నుల శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2017-18 నుంచి 2023-24 సంవత్సరాల డిస్టిలరీలు, డిపోలకు ఒక్కోటి 30 పైసల చొప్పున హోలోగ్రామ్లు సరఫరా చేసింది. ఆ మొత్తం మీదనే టీఎస్బీసీఎల్ 18% జీఎస్టీ విధించింది. అంటే 54.53 కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. 2 నెలలు గడిచిన కమర్షియల్ ట్యాక్స్ శాఖ కోరినట్లుగా ఎక్సైజ్ శాఖ జీఎస్టీని చెల్లించలేదు. ఆ రొక్కాన్ని చెల్లించడానికి ఆబ్కారీ శాఖ ససేమిరా అంటుండటంతో పేచి పడింది. దీంతో ఆ శాఖపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ యోచిస్తుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య రేగిన ఈ పోరులో అంతిమంగా కేంద్ర ప్రభుత్వానికి లభించడం ఇక్కడ ట్విస్ట్. ఎక్సైజ్ శాఖ 9%, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ తన షోకాజ్ నోటీసులో పేర్కొంది. మొత్తం 54,53,75,754 రూపాయల ఎక్సైజ్ శాఖ పన్ను చెల్లిస్తే అందులో 27,26,87,877 రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఎక్సైజ్ శాఖ మొత్తాన్ని చెల్లించకుంటే రాష్ట్ర ఖజానాకు ఎలాంటి నష్టం ఉండదు. ఎక్సైజ్ శాఖ పన్ను చెల్లిస్తే 50%, అంటే 27.26 కోట్లు ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరో ప్రభుత్వ శాఖకు బదిలీ అవుతోంది. మిగిలిన 27.26 కోట్లు కేంద్ర ఖజానాకు చేరుతాయి. అంటే వాణిజ్య పన్నుల శాఖ షోకాజ్ నోటీసులకు ఎక్సైజ్ శాఖ సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రానికి 27.26 కోట్ల నష్టం అన్నమాట. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిరాకరించారు. ఇది రెండు ప్రభుత్వ శాఖల మధ్య వ్యవహారం. దీనిపై తాము మాట్లాడటం సరికాదని తెలిపారు.